హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సారీ అండి, ఇది కూడా పాత వ్లాగు. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేశానండి. ఇక్కడ ఏం వంట చేస్తున్నానంటే మెంతి కూర పప్పు చేస్తున్నాను. బియ్యం కూడా కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను. మార్నింగే స్టార్ట్ చేశానండి ఆ రోజు బ్లాగ్. నైట్ వరకు కంటిన్యూ చేశాను. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేశానండి. దీంట్లో గ్రాసరీ షాపింగ్ కూడా ఉంటుందండి. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. మెంతికూర పప్పు కూడా మీకు చాలాసార్లు చూపించానండి, అందుకే ఇప్పుడు చూపించలేదు. మళ్ళీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నైటే గిన్నెలు కడిగేసి పెట్టేసుకున్నానండి. ఇలా గిన్నెలు కడుక్కొని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపడుతుందండి. ఏమంటారండి? మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్లో కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సారీ. అన్నం కూడా ఉడికిపోయిందండి, దమ్ పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు కూడా పోపు పెట్టాలి. ప్రజెంట్ వీడియోస్ తీస్తానండి. పాత వీడియోలు ఒక 2-3 ఉన్నాయి. తర్వాత టూర్కి వెళ్ళాం కదా, ఆ వ్లాగ్స్ కూడా అయిపోయాక ప్రజెంట్ వీడియో నేను తీసి మీకు పెడతానండి. ప్రజెంట్ వచ్చేసి నిత్యకు జ్వరం చాలా వచ్చిందండి. నాకు కూడా కొంచెం అనీజీగా ఉంది, అందుకే పాత వీడియోస్తోనే కవర్ చేస్తున్నాను. కొంచెం టూర్కి వెళ్ళాం కదండి, అక్కడ ఫుడ్ పడక వాటర్ చేంజ్ కావడం వల్ల కూడా కొంచెం హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది. అందుకే వీడియోస్ ఏం ప్రజెంట్ తీయట్లేదండి. పాత వీడియోసే మీకు పోస్ట్ చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఒక 2-3 వ్లాగ్స్ ఉన్నాయండి పాతవి. అవి కాగానే మీకు ఎప్పటిది అప్పుడే అప్డేట్ ఇస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం సపోర్ట్ చేయండి. చూస్తున్నారండి, చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఏ వ్లాగ్స్ కావాలో, కుకింగ్లో డిఫరెంట్ ఏమంటారు ఐటమ్స్ ఉంటాయి కదండి, కుకింగ్ సెక్షన్లో ఏ వంటకాలు కావాలో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఓకేనా? కొంచెం సపోర్ట్ చేయండి సక్సెస్ అయ్యేంత వరకు ప్లీజ్. ఇక్కడ చూస్తున్నారు కదండి, మెంతికూర పప్పు కూడా పోపు పెట్టేశాను. పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేసి దాని మీద జామ్ పెట్టేసి ఇచ్చేసానండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మిగతా ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ నేను కంటిన్యూ చేస్తున్నాను. మెంతికూర పప్పుకి నేను సైడ్ డిష్గా దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. మా పిల్లలకు దొండకాయ ఫ్రై అన్నా, బెండకాయ ఫ్రై అన్నా చాలా ఇష్టం అండి. పొద్దున చేద్దాం అనుకున్నా కానీ టైం లేకుండానండి, ఎందుకంటే దొండకాయ కట్టింగ్లో చాలా టైం పోతుంది కదా, అందుకే నేను మామూలుగా మెంతికూర పప్పు పెట్టేశాను. ఇంకొచ్చేసి టమాటా చారు కూడా చేయాలి. ఈ కడాయి వచ్చేసి చాలా బాగుందండి. నేను ఇది స్మార్ట్ బజార్లో కొన్నాను కదా, రేట్ అయితే చాలా పడిందండి, కాకపోతే చాలా వెయిట్ ఉంటుంది. హాయ్ అండి, చాలా బాగుందండి. వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను కదండి వ్లాగ్, నైట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఇక్కడ వచ్చేసి నేను మిగతా మెంతికూర పప్పు చేశాను కదండి, ఇప్పుడు ఫ్రై ఐటమ్ దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇంకా పచ్చిపులుసు కూడా చేయాలి. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కామెంట్స్ పెట్టారండి, అంటే ప్రాంక్స్ వీడియోస్ కావాలని. ప్లీజ్ అండి, ప్రాంక్స్ వీడియోస్ నేను కూడా చేయలేను,
ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే నచ్చవు ప్రాంక్ వీడియోస్ అనేది. వేరే వాళ్ళు వీడియోస్ చూస్తేనే నాకే కొంచెం భయంగా అనిపిస్తుంది. ప్రాంక్ వీడియోస్ తప్ప వేరే వీడియోస్ అడగండి చేస్తాను అంతే. కానీ ప్రాంక్ వీడియోస్ వద్దండి, ఓకేనా ఫ్రెండ్స్. మామూలుగా ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలి అనేది టిప్స్ అయినా, బ్యూటీ టిప్స్ అయినా, మళ్ళా ఇంకొకటి ఫ్రిడ్జ్ టూర్ కూడా బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. కొంతమందికి ఫ్రిడ్జ్ ఎలా సర్దుకోవాలో తెలియదు కదా, అలా ఆ వ్లాగ్స్ అడగండి ఫ్రెండ్స్. కానీ ప్రాంక్ వీడియోస్ వద్దండి, నేను చేయను, ఓకేనా ఫ్రెండ్స్. నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అవుతుంది కాబట్టి నేను చేయలేనండి ప్రాంక్ వీడియోస్ అయితే, ఓకేనా ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి, నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే మాకు కొంచెం వర్షం స్టార్ట్ అయిందండి, కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కదండి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. నిన్న ఎంతమంది పిల్లలకు హాలిడేస్ ఉండేనండి? మా పిల్లలకైతే హాలిడేస్ లేకుండేనండి, నిన్న వెళ్ళారు, స్కూల్ ఉంది మా పిల్లలకి. ఈరోజు కూడా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, పని చేసుకోవాలి, మనము వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. అదండి విషయం అయితే. నాకు కొంతమంది సబ్స్క్రైబర్లో ఇద్దరో ఒకరో అడిగారండి ప్రాంక్ వీడియోస్ పెట్టండి అని. చెప్పాను కదా నా ప్రాబ్లం అయితే. నేను వేరే వాళ్ళు ప్రాంక్ చేస్తేనే, వాళ్ళ వీడియోస్ చూస్తుంటేనే నాకు చాలా టెన్షన్ అయిపోతుందండి. అంటే అది ప్రాంక్ కాస్త సీరియస్ అయిపోతుంది కదా, దానివల్ల నేను చూశానండి, చాలా వ్లాగ్స్ చూశాను. దానివల్ల కొన్ని ఇష్యూస్ కూడా వచ్చాయి హస్బెండ్ వైఫ్ మధ్య. అందుకే నాకు ఇష్టం ఉండదండి ప్రాంక్ వీడియోస్ అనేది. మీకు ఏదైనా యూస్ఫుల్ అయ్యే వీడియో అడగండి, ఖచ్చితంగా చేస్తాను. ఫ్రిడ్జ్ టూర్ అడిగారు కొంతమంది, ఇంకా కొంతమంది అది కిచెన్ టూర్ అడిగారు కదా, ఫ్రిడ్జ్ టూర్ చేస్తానండి. ఈ వీడియోస్ అయిపోగానే ప్రజెంట్ వీడియో మీకు ఫ్రిడ్జ్ టూరే వస్తుంది. ఫ్రిడ్జ్ టూర్ ఎలా సర్దుకున్నాను ఏంటి అని చాలామందికి తెలియదండి. ఆర్గనైజేషన్ చేయడానికి కొంతమందికి ఐడియాస్ ఉండవు కదండి. నేను చేసి చూపిస్తానండి. మా ఫ్రిడ్జ్ టూర్ నేను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది క్లియర్ కట్గా మీకు వీడియో తీసి పెడతానండి. అలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అడగండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ వచ్చేసి మా వారికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. రాగి అటుకులతోటి మామూలుగా పోహ ప్రాసెసేనండి, కాకపోతే వైట్ పోహ బదులు ఇక్కడ రాగి పోహానండి. రాగి అటుకులు డిమార్ట్లో తెచ్చానండి. చాలా హెల్దీ కదండి, మామూలుగా అటుకులే మనకు హెల్దీ, ఇంకా రాగి అటుకులు చెప్పనవసరం లేదనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. డిమార్ట్లో కనబడగానే కొనేసానండి. ఈరోజు నేను సరుకులకు కూడా వెళ్ళాలండి, గ్రాసరీకి. మీకు ఆ వ్లాగ్ కూడా దీంట్లోనే పెట్టేస్తానండి. ఇక్కడ దొండకాయ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు పచ్చిపులుసు అండి. పచ్చిపులుసు అయితే ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి ఉంటుందండి. టమాటా చారైనా పచ్చిపులుసు అయినా ఖచ్చితంగా ఉంటుంది. మా కార్తీక్ ఇష్టం అండి చారు అంటే, కాబట్టి వాని కోసమైనా కొంచెం అంతా చేస్తాను. పచ్చిపులుసు ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకొని, దాంట్లో ఒక పచ్చిమిరపకాయ, మళ్ళా ఇంకేమీ వేసాను అంతేనండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ఆ రోజు అవైలబుల్గా లేకుండే, అందుకే నేను వేయలేదు. మీరు కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాకు పక్క కూడా షాప్స్ అంతగా లేవండి, అందుకే నేను ఇంకా కానిచ్చేసాను. తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి మనము ఎంత పులుపు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పోపు పెట్టేసుకుంటే అయిపోతుందండి సింపుల్గా. దీంట్లో నేను అప్పుడప్పుడు నువ్వుల పొడి కూడా యాడ్ చేస్తానండి పచ్చిపులుసులో, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా ఎప్పుడైనా మీకు చేసినప్పుడు వీడియో తీసి పెడతాను. దొండకాయ ప్రాసెస్ మొత్తం చూపించలేదండి, ఫ్రై అయ్యాయి కదండి, అందుకే ఇంకా చాలాసార్లు చూపించాను దొండకాయ బెండకాయ ఫ్రై, అందుకే మళ్ళీ స్పెషల్గా ఏం చూపించలేదండి. మళ్ళీ వీడియో వచ్చేసి మరీ లెంతీ అయిపోతుంది, మీకు చూడడానికి కొంచెం బోర్ కొడుతుంది అనేసి అక్కడక్కడ స్కిప్ చేశాను. ఎందుకంటే దీంట్లో గ్రాసరీది కూడా పెట్టాను కదండి. వ్లాగ్ వచ్చేసి చాలా లెంతీ అయిపోయింది, అందుకే కుకింగ్ సెక్షన్ వచ్చేసి కొంచెం తక్కువ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పచ్చిపులుసుకి పోపు పెట్టేస్తున్నాను. కొంచెం ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, మళ్ళీ వచ్చేసి ఫ్రెష్ కరివేపాకు,
కరివేపాకు ఇలాగ కత్తెరతోటి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. మనం అలాగే తినేస్తాము కరివేపాకు. పెద్ద పెద్దగా అలాగే వేసామనుకోండి ఆకులు, పిల్లలు ఖచ్చితంగా తీసి పక్కన పెట్టేస్తారు. పిల్లలే కాదులేండి, పెద్దలు కూడా పక్కన పెట్టేస్తారు. అందుకే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేస్తే అన్నంతో పాటు పచ్చిపులుసుతో పాటు తినేస్తారు. కరివేపాకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదండి. ఇలా చేసి చూడండి, మీ పిల్లలు కూడా తినేస్తారు ఈజీగా. ఇంట్లో వర్క్ అంతా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇప్పుడు వచ్చేసి గ్రాసరీకి వెళ్ళాలి, అందుకే నేను ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోయాను. ఇప్పుడు నేను గ్రాసరీకి వెళ్ళే ముందు లిస్ట్ రాసేసుకుంటానండి. ఏం లిస్టు ఏంది, ఇంట్లో ఏం సరుకులు ఉన్నాయి, ఏవి లేవు అనేది ఫస్టే రాసేసుకుంటాను. రాసుకున్న తర్వాత స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మా కార్తీకు నిత్య ప్రతిసారి కొట్లాడుకుంటారండి. నేను పట్టుకుంటాను ట్రాలీ, నేను పట్టుకుంటాను అనేసి. నేనేం చెప్పానంటే ఒక ఫ్లోర్లో ఒకరు పట్టుకొని నెక్స్ట్ ఫ్లోర్లో ఇంకొకరు పట్టుకోండి అని వాళ్ళకు చెప్పానండి. ఇక్కడ ఆయిల్ చూస్తున్నాను, మా వారిని అడుగుతున్నానండి. రెగ్యులర్గా ఒకటే ఆయిల్ వాడొద్దు అంటారు కదా, అప్పుడప్పుడు మార్చండి మీరు కూడా. మీరు కూడా సరుకులు గ్రాసరీ కొనేటప్పుడు ఇలాగే లిస్టు రాసుకొని వెళ్తారండి, లేకుంటే అప్పుడప్పుడే తీసేసుకుంటారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మనము లిస్టు రాసుకొని వెళ్ళడం వల్ల కొంచెం మనకు కావాల్సిన ఐటమే కొనగలుగుతామండి, లేకపోతే ఎక్కువైపోతాయండి. డీమార్ట్కి ఒకటి కొందామని వెళ్తే ఒకటికి 10 కొంటామండి. ఏమంటారు చెప్పండి? ఇక్కడ వచ్చేసి మా వారు బ్యాంబినో చూస్తున్నారండి. రోస్టెడ్ బ్యాంబినో ఉంటుంది, మామూలుగా స్వీట్ బ్యాంబినో ఉంటుంది కదా. మరి ఇక్కడ కెచప్కి కొంచెం ఆఫర్ ఉందండి, కానీ వద్దని చెప్పాను. కెచప్ ఈ మధ్య ఎందుకో పిల్లలు తినటం లేదండి, చిన్నగా తీసేసుకుంటే అయిపోతుందని పెద్దది తీసుకోలేదు. ఇక్కడ మా నిత్య మిల్క్ చాక్లెట్ స్ప్రెడ్ ఉందండి, ఇదిగో మా చేతిలో పట్టుకొని చూడండి. అది కావాలంటేను నాకు తెలీదు అని చెప్తున్నాను. నాన్నని వెళ్ళి అడుగు అంటే వెళ్ళి అడుగుతుందండి. ఇక్కడ మా నిత్యకు జంక్ ఫుడ్ అంటే చాలా హెల్దీ ఫుడ్ కూడా తింటుందిలేండి, కాకపోతే జంక్ ఫుడ్ ఇలా మయోనీస్ అంటే చాలా ఇష్టం. కాకపోతే చిన్నది తీసుకుంటానండి ఎప్పుడు, చాలా రేరు, ఎప్పుడన్నా ఒకసారి మార్నింగ్ అవర్స్లో టైం అయిపోతుంది కదండి, అప్పుడే పెడతాను. ఇక్కడ నూడిల్స్ కూడా ఈ మధ్య ఎందుకో ఇష్టంగా తింటలేరండి, అందుకే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఎప్పుడన్నా ఒక 20 డేస్కి 25 డేస్కి అలా చేస్తున్నాను. ఒకటే నెల తీసుకుంటున్నానండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకోవటం లేదు. 2 మంత్స్కి సరిపోతుంది ఒక నూడిల్స్ ప్యాకెట్. ఇక్కడ ఇది ఏంటిది, నిమ్మకాయది మనకు బాటిల్ దొరుకుతుందండి. అది వచ్చేసి నాకు చాలా డేస్ నుంచి కొనాలని ఉంది, కాకపోతే దాని కాస్ట్ 600 అంటానండి. ప్రతిసారి వెళ్ళినప్పుడు కొందాం అనుకుంటాను, మళ్ళీ డ్రాప్ అయిపోతాను. చూపిస్తానండి మీకు, మా వారు చేతిలో పట్టుకుంటారు చూడండి. చిన్న క్లిప్ ఉంది అది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి. తీసుకున్నట్లు మార్కు పెట్టేశాను తీసుకున్నవి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళామండి, సెకండ్ ఫ్లోర్కి. దేవుడివి ఆయిల్ ఉన్నాయి, ఏమంటారు, ఆయిల్ డబ్బా, అగరబత్తుల డబ్బా, ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటే తీసేసుకున్నాను. మాకు 1 మంత్కి తెచ్చుకుంటాం, కానీ 2 మంత్స్కి అవుతుందండి. 2 మంత్స్కి అయితే ఈజీ అవుతుంది. 1 మంత్ అయితే ఏం కాదులేండి, 1.5 2 మంత్స్ దాకా వస్తాయండి మేము తీసుకున్న సరుకులు. ఆ రోజు 1 డే బిఫోరు చాలామందికి స్కూల్ లేదు కదండి, మా పిల్లలకైతే ఉండేనండి స్కూలు, అందుకే మిమ్మల్ని ఇప్పటిదాకా అడిగాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి మీకు ఏదైనా కామెంట్ పెట్టండి, లేకుంటే మన సింబల్స్, స్మైలీ సింబల్స్, హార్ట్ సింబల్స్ ఉంటాయి కదండి, అవి పెట్టండి. అవి పెట్టడం వల్ల కొంచెం నాకు మీ దాకా చేరాయి బ్లాగ్స్ అనేది కొంచెం తెలుస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుందండి. ఓకేనా, ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయాయండి సరుకులు తీసుకోవడం, ఇంకా ఇంటికి బయలుదేరాలి. కింద కొంచెం ఫ్రోజన్ ఐటమ్ ఒకటి తీసుకుందాం అనుకున్నాము. పిల్లలకు ఎంత హెల్దీ ఫుడ్ పెట్టినా అప్పుడప్పుడు జంక్ అడుగుతుంటారు కదా, ఒక్కొక్కసారి తప్పదండి, పెట్టాల్సి వస్తుంది. ప్రతిరోజు వాళ్ళు
మాట విన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి మనం కూడా వాళ్ళ మాట వినాలి కదా. ఇక్కడ తీసేసుకున్న తర్వాత బయటికి వచ్చాక మా కార్తీక్ ఐస్ క్రీమ్ అడిగిండండి. అస్సలు బాగాలేదండి. కొంచెం ఎందుకో టానిక్, మా నిత్య అయితే తిందామని తింది కానీ టానిక్ వాసన వస్తుందని చెప్తుంది. ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ అంట. నాకైతే డిమార్ట్ది ఐస్ క్రీమ్ అంతగా నచ్చదండి. ఎందుకో ఎక్కువ ఏమంటారు ఫ్లేవర్ ఎక్కువ ఉండనట్టు అనిపించదు. ఇక్కడ మా నిత్య వచ్చేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకుంది. నాకు వచ్చేసి చీజ్ పాప్కార్న్ అండి. డిమార్ట్లో వచ్చేసి చీజ్ పాప్కార్న్ చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్స్ అయితే అంతగా నచ్చవు. అయిపోయాయి సరుకులు తీసేసుకున్నాము. ఇప్పుడు ఇంటికి బయలుదేరాలి. అప్పటికే చాలా టైం అయిపోయిందండి. 9:30 అలా అవుతుంది. 9:30, 10 కానికి వస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. గ్రాసరీ వచ్చేసి నైటే వెళ్ళామండి. 7:30కి అలా వెళ్ళాము. 7:30, 7:45 అయిందండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నారండి. మా వారు వచ్చేసి బండి తీసుకురావడానికి, నేను వచ్చేసి కిందికి వచ్చేసాను. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇన్నిసార్లు అడుగుతున్నాను అనుకోకండి. చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ మాత్రం చేయటం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అంతేనండి. ఇంటికి రాగానే నేను ఇడ్లీ పిండి నానబెట్టానండి. మధ్యాహ్నము రాగానే ఫస్ట్ గ్రైండర్లో పిండి వేసేసాను. తర్వాత పిల్లలకు కూడా డిన్నర్ పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేశాను. తర్వాత ఇప్పుడు మా వారికి వచ్చేసి డిమార్ట్లో పరాటాస్ తీసుకున్నామండి. అవి తింటా అన్నారు. లేట్ అయిపోయింది కదా, అప్పటికే చపాతీ చేయడం. ఇదిగోండి, చాలా బాగుందండి. టేస్ట్ వచ్చేసి అప్పుడప్పుడు తినొచ్చులేండి. చీజ్ఫుల్ నాన్ అంట, చాలా బాగుందండి. వీళ్ళు వచ్చేసి 4 ఏమో వచ్చాయండి. టేస్ట్ అయితే బాగుందండి. దీంట్లోకించి ఒక 2 తీసేసి మా వారికి కాల్చిచ్చానండి. డిన్నర్ అదే తినేసి పడుకున్నాం. ఇంకా నేనైతే ఇంకేం తినలేదండి. మధ్యాహ్నమే కొంచెం తిన్నది ఎందుకో డైజెషన్ కాలేదు. ఇదిగోండి, ఇలా కవర్ ర్యాప్ చేసి వచ్చింది. టేస్ట్ అయితే బాగుందండి, నచ్చింది. చూడాలి నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి కదా, చూడాలి అప్పుడు టేస్ట్ వచ్చేసి. పిండి కూడా రుబ్బేశానండి. తీసి ఒక గిన్నెలకి పెట్టేశాను. ఇప్పుడు చూడండి గిన్నెలు ఎన్ని గనం ఉన్నాయో. ఇప్పుడైతే ఇంకేం చేయనండి. టైం వచ్చేసి 11 అయిపోయింది. చూపిస్తానండి మీకు టైము. గ్రాసరీకి వెళ్ళి వచ్చేసరికి టైం అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఈ గిన్నెలు కడుక్కుంటా కూర్చుంటే ఇంకా లేట్ అవుతుంది. మార్నింగ్ లేవలేను కాబట్టి మార్నింగే లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నెలు కడిగేసుకొని పిల్లలకు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలండి. ఇది వచ్చేసి డీమార్ట్లో కొన్నానండి నేను. టాపు బాగుందా అండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చిందండి. చాలా కంఫర్ట్గా ఉంది. ఈ టాప్ వచ్చేసి నేను తర్వాత టూర్కి వెళ్ళాను కదండి రీసెంట్గా, అప్పుడు తీసుకెళ్ళాను, వేసుకొని వెళ్ళానండి. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు కొంచెం కంఫర్ట్గా ఉంటుందండి. చాలా బాగుందండి. ఎంత పడ్డది, 600 ఎంతో పడ్డదండి. డీమార్ట్లో కొన్నాను. బాగుందా అండి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేనండి వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసానండి వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదండి, మళ్ళీ అడుగుతున్నాను, లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, వైట్ కలర్ అండి, చాలా బాగా వచ్చింది. కింద అంబ్రెలా టైప్లోకి వచ్చిందండి. పిల్లలు మా వారు పడుకున్నారు. ఇప్పుడు నేను కూడా పడుకోవాలండి. మళ్ళీ ఉంటాను. బాయ్ అండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తుండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటానండి. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.